హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్ అండ్ బిగ్ విక్టరీ ఇది కేకేఆర్కి అండ్ లక్నో సూపర్ జైంట్స్కి అంతే విధంగా ఇంపాక్ట్ చేసే ఒక డిఫీట్. భారీ స్కోర్ అనేది వచ్చింది. టాస్ గెలిచిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళని ఆహ్వానించడం జరిగిందో బ్యాటింగ్కి, ఆ తర్వాత ఇట్స్ ఆల్ అ వన్ సైడెడ్ గేమ్. సరే, స్టాయినిస్ కేఎల్ రాహుల్ ఉన్నంత వరకు కొంచెం హోప్ ఉందేమో అనిపించింది, కానీ ఎప్పుడైతే 2 వికెట్లు పడిపోయాయో, ఆ తర్వాత పూరన్ వికెట్ కూడా పడిపోయిందో, ఎక్కడ కూడా హోప్ లేకుండా పోయింది. 12 ఓవర్లకు అయిపోయిన తర్వాత కేకేఆర్ స్కోర్ వాజ్ 140, అదే లక్నో స్కోర్ వాజ్ 110 for 6. ఇక్కడే తేడా కనిపిస్తుంది ఏమైంది అని. బట్ ఇంకా డీటెయిల్స్లోకి వెళ్దాం ఈ మ్యాచ్కి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫిల్ సాల్ట్ అండ్ అలాగే నరేన్ అటాక్ చేశారు. ఇక్కడ లక్నో సూపర్ జైంట్స్ బౌలర్స్ అందరూ కూడా ది గాట్ దేర్ లెంగ్త్స్ రాంగ్. ఎవరు వేసిన వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా ఎవ్రీబడి గాట్ దేర్ లెంగ్త్స్ రాంగ్. సరే, మీకు సాల్ట్ వికెట్ పడింది, ఆ తర్వాత నాకు కంటైన్ చేద్దామంటే 2 ఓవర్లు సరిగ్గా వచ్చి ఆ తర్వాత మళ్ళీ అదే బౌలర్ వాళ్ళ సెకండ్ ఓవర్లు వేసినప్పుడు బాగా గట్టి కొట్టారు. అంకుష్ రఘువంశీ కాస్త స్లో అయ్యాడు, ఓకే ఫైన్, జాగ్రత్తగానే కాపాడుకోవచ్చు అనుకుంటున్న టైంలో సునీల్ నారాయణకి దే బౌల్డ్ వెరీ బ్యాడ్. ఇన్ఫ్యాక్ట్ ఒక ఓవర్లో మార్కెస్ స్టాయినిస్ చేసినప్పుడు 3 సిక్స్లు కొట్టాడు నరేన్. ఆ షార్ట్ లెంత్ వేయడం, తన హిప్స్కో తన నీస్ దగ్గరికి బాల్ రావడం, తర్వాత అక్రాస్ ది స్టంప్స్ వేయాలి, బాల్ వైడ్ యాంగిల్తో తీసుకెళ్ళిపోవాలి అనుకుంటున్న టైంలో దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేక బ్యాట్ మీదకి వేయడం, ఇవన్నీ కనిపిస్తూనే వచ్చాయి. సో సునీల్ నారాయణ్ ఫుల్గా పండగ చేసుకున్నాడు. సో ఆల్దో బిష్నాయ్ బౌల్డ్ వెల్, అతను వికెట్ తీయగలిగినా కూడా ఆ డ్యామేజ్ అనేది అవతల ఎండ్ నుంచి జరిగిపోతూనే వచ్చింది. 1 ఆఫ్ ది ఓవర్స్లో బిష్నాయ్ కూడా డ్యామేజ్ అనేది జరిగింది. సో ఈ రేంజ్లో ఈ విధంగా అటాక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు దిర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, లక్నో సూపర్ జైంట్స్ డిడ్ నాట్ బౌల్ వెల్. లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళకి ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే, ఏకనాథ్ స్టేడియంలో ఎవరు కూడా వచ్చి మా మీద 200 కొట్టాల. దట్ ఈస్ వాట్ దే సే. 200 అనేది బ్రీచ్ చేయకుండా ఉన్నాం, ఎవరు కూడా మా ముందుకు వచ్చి 200 టార్గెట్ అనేది మా ముందు పెట్టేంత సినిమా చేయలేదు, అది ఇది అని చెప్పారు. దట్ హాస్ కంప్లీట్లీ సక్సెస్ఫుల్లీ బీన్ బ్రీచ్డ్. అది 10 ఓవర్లు ఉండగానే అర్థమైపోయింది 200 స్కోర్ వస్తుంది. సో ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు మీరు ఎవ్రీ బౌలర్ ఎర్డ్ ఇన్ లెంగ్త్స్, అండ్ అందుకే ఆ 12 ఓవర్లోనే విధ్వంసం జరిగింది. సరే, ఆ ఓవర్లో ఎప్పుడైతే నరేన్ వికెట్ పడే ఓవర్లోనే దేవదత్ పడికల్ క్యాచ్ వచ్చింది అనుకుంటే బౌండరీ తొక్కాడు. సో లాస్ట్లో ఆ తర్వాత క్యాచ్ అనేది వచ్చింది, బాగానే వర్కౌట్ అయింది. రస్సెల్ని నెంబర్ 4కి ప్రమోట్ చేసి పంపించారు. నాయన 8 ఓవర్లు ఉన్నాయి, ఇంక నువ్వు ఆడేసుకో, కుమ్మేసుకో అని చెప్పి కృణాల్ పాండే ఓవర్లో ఒక 6 వేసాడు. కానీ ఆ తర్వాత కొడితే కృష్ణప్ప గౌతమ్ వచ్చి ఎగిరి పడి ఒక అద్భుతమైన క్యాచ్ పట్టాడు. కృష్ణప్ప గౌతమ్ అద్భుతమైన ఫీల్డర్, నో డౌట్స్ అబౌట్ దట్. కానీ ఇక్కడ ఏం జరిగింది, అంతకన్నా ముందు ఒక కంకషన్ సబ్స్టిట్యూట్ అనేది జరిగింది. మోసిన్ ఖాన్కి తల, ఇన్ఫ్యాక్ట్ అదే ఓవర్లో నరేన్ అవుట్ అయిన ఓవర్లోనే మోసిన్ ఖాన్ క్యాచ్ పట్టుకునే ప్రయత్నం చేశాడు షార్ట్ థర్డ్లో, అండ్ డైవ్ చేసినప్పుడు డైరెక్ట్గా తల నేలకి తగిలింది, అండ్ దాంతో కంకషన్ లాగా వచ్చింది. అండ్ అతని ప్లేస్లో యుధీర్ చరక్ని తీసుకొచ్చారు. సో కంకషన్ రూల్ ఏం చెప్తుందంటే, మీరు బౌలర్ని కనుక సబ్స్టిట్యూట్ చేయాలంటే అతను బౌలరే అయి ఉండాలి, అంటే బ్యాటర్ రావడానికి వీల్లేదు. బౌలర్ని బౌలరే సబ్స్టిట్యూట్ చేయాలి, బ్యాటరే సబ్స్టిట్యూట్ చేయాలి. ఆల్రౌండర్ ఉంటే ఆల్రౌండర్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ కనుక ఒక బౌలర్ని సబ్స్టిట్యూట్ చేస్తే యూ కెన్ ఆల్సో సబ్స్టిట్యూట్ అన్ ఆల్రౌండర్ ప్రొవైడెడ్ బౌలర్ కోటా అయిపోయి అతను బౌలింగ్ చేయకుండా ఉంటాయి. సో ఇలాంటి రకరకాల రూల్స్ ఉన్నాయి, తేడాలు. ఇప్పుడు మీకు బౌలర్ని సింపుల్గా చెప్పాలంటే బౌలరే సబ్స్టిట్యూట్ చేయాలి, బ్యాట్స్మెన్ సబ్స్టిట్యూట్ చేయాలి, అందులో డౌట్ లేదు. ఇక్కడ ఒక మ్యాచ్ జరిగింది ఆస్ట్రేలియాకి అగేన్స్ట్గా ఇండియా ఆడుతున్నప్పుడు. జడేజా బ్యాటింగ్ బాగా చేసి తలకి తగిలింది, కంకషన్ అనేసరికి యుజ్వేంద్ర చహల్ వచ్చాడు. అదేంటి, జడేజా ఆల్రౌండర్, చహల్ బౌలర్ కదా, ఎట్లా కుదిరిందంటే జడేజాస్ బ్యాటింగ్ పార్ట్ వాజ్ డన్. సో జడేజా యాజ్ అ బౌలర్ హ్యాస్ బీన్ రీప్లేస్డ్ బై చహల్ యాజ్ అ బౌలర్. సో ఆ ఒక మెలిక ఉంది, కానీ అదర్వైజ్ బౌలర్ మాత్రమే సబ్స్టిట్యూట్ చేయాలి. సో అతను వచ్చాడు. అతనికన్నా ముందు అక్కడ రస్సెల్ అవుట్ అయిపోవడం, ఆ తర్వాత యుధ్వీర్ చరక్ వచ్చి కూడా ఒక ఓవర్ బాగా వేయడం, 2 ఓవర్లో బాగా రన్స్కి వెళ్ళిపోవడం. బట్ సమ్హౌ ఆ 12 ఓవర్లు 140, ఆ తర్వాత నెక్స్ట్ 6 ఓవర్లు కొంచెం తగ్గించారు. రింకు సింగ్ని అవుట్ చేయగలిగారు, తర్వాత మీరు రస్సెల్ని అవుట్ చేయగలిగారు, అండ్ భారీ హిట్లు కొట్టి ఎవరు వచ్చినా కూడా అవుట్ చేయగలిగారు. ఓకే ఫైన్, కొంచెం కళ్ళెం వేసేస్తున్నారు, కట్టడి చేసేస్తున్నారు, ఆపేస్తున్నారు, అది ఇది అనుకుంటున్న టైంలో రమన్దీప్ వచ్చాడు. రమన్దీప్ వచ్చి ఏం ఆపేదన్నాడు. రమన్దీప్ ఏ విధంగా 400 స్ట్రైక్ రేట్తో కొట్టాడు. నరేన్స్ ఇన్నింగ్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్నింగ్స్. సాల్ట్ ఇన్నింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్. అక్కడ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ అయ్యర్ కానివ్వండి, కాస్తో కుస్తో కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ రింకు కానివ్వండి, అంక్రిష్ కానివ్వండి, రస్సెల్ కానివ్వండి, అన్నీ ఇంపార్టెంటే కాదనట్లా. బట్ నిజంగా మళ్ళీ ఒక 10, 15, 20 రన్లు తక్కువ అయిపోతున్నాయి. 12 ఓవర్లో 140, కనీసం 240 కొట్టాలి కదా, 220 దగ్గర ఆగిపోతున్నాం అనుకోకుండా 235 దాకా స్కోర్ని తీసుకెళ్ళింది రమన్దీప్ అసాల్ట్. దాంట్లో 235
అండ్ ఇది లక్నోకి మస్ట్ విన్ గేమ్. ఇది గెలవకపోతే ఏమవుతుందంటే దే హ్యావ్ గేమ్ అగేన్స్ హైదరాబాద్. అది కొంచెం ఇరకాటం, కొంచెం కష్టమైన గేమ్ వాళ్ళకి. పైగా ఇది ఒక వాళ్ళ హోమ్ గేమ్. వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటారు. సో వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటున్న నేపథ్యంలో ఇంత పెద్ద స్కోర్ అనేది ఇచ్చేయడం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి. ది ఎక్స్పెక్టెడ్ దేర్ బౌలర్స్ టు డూ వెల్. అది వర్కౌట్ కాలేదు వాళ్ళకి. బిష్నా వాజ్ ద పిక్ ఆఫ్ ద బౌలర్స్. అందరికన్నా కూడా కొంచెం బాగా వేసాడు. బట్ ఆ బౌలింగ్ రొటేషన్లో కానీ లేకపోతే ఇప్పుడు ఇక్కడ కేఎల్ రాహుల్ కూడా చేసింది ఏం లేదు పాపం. అతనికి కావాల్సినంత తను చేస్తూ వచ్చాడు కానీ బౌలర్స్ డిడ్ నాట్ డెలివర్. దాంతో బ్యాటర్ మీద ప్రెషర్ పడింది. అండ్ బ్యాటింగ్లో కూడా ఏమైంది, క్వింటన్ డికాక్ లేడు. మిడిల్ ఆర్డర్ని స్ట్రెంగ్తెన్ చేసుకుందాం అనే ఆలోచనతో స్టాయినిస్, పూరన్, టర్నర్ వర్ దేర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్. అండ్ నవీన్ ఉల్లాకు వాళ్ళ బౌలర్. సో కేఎల్ రాహుల్ అండ్ హర్షల్ కుల్కర్ని ఓపెన్ చేశారు. సరే స్టార్ట్ ఫస్ట్ ఓవర్ బాగానే వెళ్ళింది, 11 వచ్చే స్టార్ట్ బాగానే వెళ్తోంది అనుకుంటున్న టైంలో మీకు హర్షిన్ అవుట్ అయ్యాడు. అది కూడా ఏమన్నా క్యాచ్ రమన్దీప్ దగ్గర నుంచి అద్భుతమైన క్యాచ్ పట్టాడు, బ్రిలియంట్ క్యాచ్ పట్టాడు. సరే స్టాయినిస్ అండ్ రాహుల్ బాగా ఆడేస్తున్నారు, ఓకే ఫైన్. ఒక మోతాదులో స్కోర్ రేట్ అనేది ముందుకెళ్తోంది. మెల్లమెల్లగా స్కోరింగ్ రేట్ కూడా పెంచుతారు. స్టాయినిస్ అసలే మంచి ఫామ్లో ఉన్నాడు, బాగా ఆడుతున్నాడు. రాహుల్ కూడా మంచి స్ట్రైక్ రేట్ అనేది సాధిస్తున్నాడు. ఇక్కడ కేకేఆర్ ఆల్రెడీ పంజాబ్కి అగేన్స్ట్గా బాగా పరుగులు ఇచ్చారు. బ్యాటింగ్ సర్ఫేస్ అనేది బాగానే ఉంది ఇక్కడ ఆడడానికి అనుకుంటున్న సమయంలో రాహుల్ అవుట్ అయ్యాడు. డీప్ కవర్లో రాహుల్ అవుట్ అవ్వడం, తర్వాత రసల్ని తీసుకురావడం, రసల్ వేసిన ఫస్ట్ బాలే స్లాక్ కోసం వెళ్ళడం, మంచి క్యాచ్ హర్షిత్ రాణా పట్టడం. అండ్ దాంతో స్టాయినిస్ అండ్ రాహుల్ చాలా తక్కువ వ్యవధిలోనే పెవిలియన్ బాట పట్టారు. సో ఇక్కడే ప్రాబ్లం వచ్చేసింది. సో నెక్స్ట్ బ్యాటింగ్ చేసేది ఎవరు అనేది వాళ్ళకి అర్థం కాదు. సరే ఓకే పూరన్ ఉన్నాడు, పూరన్ కొంచెం ఆడతాడు అనుకుంటే పూరన్ రాగానే బాగానే కొట్టాడు. ఇక్కడ తనేం తక్కువ ఆడలే, అతను బాగానే కొట్టాడు. దీపక్ కూడా ఇన్ఫాక్ట్ వచ్చి రాగానే 4 కొట్టాడు. వరుణ్ చక్రవర్తి అతను పంపేశాడు వెనక్కి. బట్ దట్ వాస్ అగైన్ ఈ అంపైర్ కాల్ డిసిషన్స్ అనేవి ఇవాళ జరిగిన 2 మ్యాచ్ల్లోనూ ఒక పువర్ లెవెల్ ఆఫ్ అంపైర్స్ కాల్ డిసిషన్స్ ఏమో అనిపించింది. ఫస్ట్ మ్యాచ్లో హర్షల్ పటేల్ వేస్తున్నప్పుడు డారెల్ మిచెల్ కూడా బాల్ వాస్ కంప్లీట్లీ మిస్సింగ్ లెగ్ స్టంప్. అంపైర్ అవుట్ కూడా అది అంపైర్ స్కాల్లో అది ఎలా తగులుతూ వెళ్తుంది అనేది అయితే అర్థం కాల. బట్ అగైన్ ఇట్ ఇస్ టెక్నాలజీ, ఏమీ చేయలేం. ఇది కూడా కంఫర్టబుల్గా బాల్ పైకి వెళ్తాం. రియల్ టైంలో చూస్తుంటే దట్ వాస్ గోయింగ్ అప్. అంపైర్ అవుట్ ఇవ్వడం, అంపైర్స్ మన డిఆర్ఎస్లో చూస్తే కనుక కూడా అది కొంచెం పైకే వెళ్తుంది అని చెప్పేసి చూపించారు. సో ఇవి ఈ అంపైర్స్ కాల్ డెసిషన్స్ ఈ 2 కూడా ఈ 2 మ్యాచ్లో జరిగినవి కొంచెం ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. కొంచెం సరే మన భాషలో చెప్పుకోవాలంటే బిస్కెట్ లాగా ఉన్నాయి. చాలా చాలా బిస్కెట్ యాషాలు అన్నట్టు కనిపించాయి నాకు. ఇక సరే ఇంకా టెక్నాలజీని క్వశ్చన్ చేయాలంటే కనుక యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ రాంగ్. దానికోసం ఏం జరుగుతుంది, ఆ ప్రొజెక్షన్స్ ఏంటి, ఆ మ్యాపింగ్స్ ఏంటి అనేది తెలియాలి. ఇట్స్ అ డీపర్ స్టోరీ. సో దాని గురించి మాట్లాడేది కూడా ఏమీ లేదు. ఇంకా దీపక్ హుడ్డా అవుట్ అయ్యాడు, నిఖిలస్ పూరన్ వచ్చాడు, బాగానే ఆడుతున్నాడు అనుకుంటున్న టైంలో నిఖిలస్ పూరన్ అవుట్ అయిపోయాడు. సరే ఓకే ఏదో ఒకటి జరుగుతుందో, ఎవరో ఒకళ్ళు ఆడతారు. బదోని ఉన్నాడు, బదోని రాగానే కొట్టాడు. బదోని ఆడుతుంటే బదోని అవుట్ అయిపోయాడు. ఆస్టన్ టర్నర్ కూడా అవుట్ అయిపోయాడు. అక్కడ వరుణ్ చక్రవర్తి మంచి క్యాచ్ పట్టుకొని అవుట్ చేశాడు ఆస్టన్ టర్నర్ని. సో మీకు టక్క వికెట్లు పడిపోయాయి. దేవర్ గోయింగ్ నోవేర్. 2 సిక్స్లు కొట్టాడు ఆస్టన్ టర్నర్, బాగానే ఉంది అనుకుంటున్న టైంలో సడన్లీ దేవర్ రిడ్యూస్డ్ 127 for 7 ఎంతో 14 ఓవర్స్లో. సో ఇంక అక్కడి నుంచి ఎలా కొడతారు నెక్స్ట్ ఒక 5 ఓవర్లో 108 అనేది కొట్టే పాసిబిలిటీలు ఎలా ఉన్నాయి అక్కడ. సరే కృణాల్ కెన్ బ్యాట్, బాగానే ఆడతాడు, కొంతవరకు ఆడగలడు అనే హోప్ ఉన్నా కూడా ఎట్లా ఆడతాడు అలా అన్నా సరే తనకి అలాగని చెప్పి అతనేం తక్కువ బ్యాటర్ అని చెప్పేసి అనట్లా. అతను ఆడడానికి ఇంటెంట్ చూపించాడు. సరే ఒక టఫర్ క్యాచ్ అనేది కొంచెం అటు ఇటు మిస్ అయింది. బట్ స్టిల్ 108 in 5 overs అనేది ఇట్స్ అ వెరీ టఫ్ ఆస్క్. 100 runs in 5 overs అనేది కొట్టడం కష్టం. అండ్ ఇక్కడ రసల్ స్లోవర్ బాల్స్ వేసి ఇబ్బంది పెట్టేస్తున్నాడు. మీకు వరుణ్ నరేన్ బాగా వేసేసారు బౌలింగ్, స్టార్క్ ఇంకా డెత్ ఓవర్స్ మిగిలి ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ కాంబో వాజ్ నెవర్ గోయింగ్ టు వర్క్. అండ్ స్లోవర్ వన్స్ వేసి బాగా ఇబ్బంది పెట్టారు కేకేఆర్. యాక్చువల్గా వాళ్ళ డిఫెన్స్లో వాళ్ళు ఎన్ని స్లోవర్ వన్స్ వేసారు ఒకసారి చూడండి. రసల్ వికెట్ కానీ, ఆ తర్వాత మీకు బౌన్సర్లు వేసిన విధానం కానీ, బౌన్సర్స్ని బాగా యూటిలైజ్ చేసుకున్నారు. వెళ్ళాయి రన్స్కి, వెళ్ళాయి పుల్ షాట్లు, వెళ్ళాయి రన్స్కి. బట్ దోస్ బౌన్సర్స్ ప్రూవ్ టు బి వెరీ వెరీ ఎఫెక్టివ్. సో దాంతో ఏమైందంటే ఇక్కడ అందరికందరూ కూడా ఆ షార్ట్ బాల్ ర్యామ్ షాట్ అవుట్ అవ్వడమో, పుల్ షాట్ అవుట్ అవ్వడమో ఇలాంటివి జరిగాయి. ఈవెన్ కృణాల్ పాండ్యా కూడా అట్లాగే అవుట్ అయ్యాడు హర్షిత్ రాణా బౌలింగ్లో. సో ఇలా ఈ వికెట్లు పడడం, ఈ యొక్క లింక్స్ని బాగా యూటిలైజ్ చేసుకోవడం, షార్ప్ బౌన్సర్స్ వేయడం, స్లోవర్ బౌన్సర్స్ వేయడం, స్లోవర్ వన్స్ వేయడం, ఫీల్డ్కి తగ్గట్టుగా బౌలింగ్ వేయడం, స్పిన్నర్లు వచ్చి కట్టడి చేయడం. ఇన్ఫ్యాక్ట్ ఆ 3 ఓవర్స్లో స్కోర్ అనేది బాగానే ముందుకెళ్తోంది. కొట్టేస్తారా ఏంటి పరిస్థితి అనుకుంటున్న టైంలో 4th ఓవర్లో నరేన్ చాపేశాడు. 4th ఓవర్లోనూ 5th ఓవర్లో నరేన్ చాపేశాడు. 3 runs మాత్రమే ఇచ్చాడు. సో దిస్ ఈజ్ వేర్ కేకేఆర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అండ్ మనం ఎప్పుడు చెప్పుకుంటూ వచ్చాం కేకేఆర్ ఇక్కడ ఓపెనర్స్ కనుక బాగా ఆడారంటే ఇంకా ఆపడం కష్టం. ఓపెనర్స్ని అవుట్ చేస్తేనే వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఓపెనర్స్ అవుట్ అయిన తర్వాత దే డిడ్ ఫీల్ ఎ డిఫికల్టీ.
రింకు గాన్ ఆఫ్టర్ స్టార్ట్, రసెల్ 6 కొట్టాడు, 4 కొట్టాడు, అవుట్ అయిపోయాడు. శ్రేయస్ అయ్యర్ బాగా ఆడే ప్రయత్నం, రన్అట్ మిస్ అయ్యాడు శ్రేయస్ అయ్యర్ స్టార్టింగ్. ఆ తర్వాత అతను అవుట్ అయిపోయాడు. రమన్దీప్ ప్లేడ్ వెల్. రమన్దీప్, వెంకటేష్ అయ్యర్ కొన్ని కీలకమైన ఇన్నింగ్లు ఆడారు కేకేఆర్కి. లాస్ట్ ఇన్నింగ్స్లో వెంకటేష్ అయ్యర్ బాగా ఆడాడు అక్కడ. అండ్ ఈసారి మాత్రం రమన్దీప్ వచ్చి ఆ స్కోర్ని అక్కడ దాకా తీసుకెళ్ళగలిగాడు. 200 దగ్గర ఆపాలి ఆ స్కోర్. 12 overs 140 అండ్ అలాగే లాస్ట్లో ఓన్లీ 210, 215 అంటే లెస్ జస్ట్ డన్ రియలీ వెల్. 6-7 overs అలాగే చేశారు, లాస్ట్ ఓవర్ కొట్టేశారు. సో రమన్దీప్ ఇక్కడ చాలా చాలా బ్రూటల్గా ఒక నాకౌట్ పంచ్ అనేది విసిరాడు నరేన్ తర్వాత. నరేన్ బౌలింగ్లో, బ్యాటింగ్లో ఆల్మోస్ట్ ఒక క్యాచ్ పట్టే కూడా ప్రయత్నం చేశాడు కానీ కదలలేడు. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. అసలు నాకు నరేన్ ఎప్పుడు ఫీల్డింగ్లో కనిపించాడు. దానికి శ్రేయస్ అయ్యర్కి ఎన్ని మార్కులు వేసినా తక్కువే. వీకెస్ట్ ఫీల్డర్, అసలు కదలడు కానీ ఒకే ఒక్కసారి కనిపించాడు నాకు ఇన్ని మ్యాచ్ నరేన్ ఫీల్డ్ మీద బాల్ వెళ్తూ. ఒకే ఒకసారి, మరి అతను ఇంకోసారి ఇప్పుడు ఒకసారి కనిపించినట్టు అంతే. వన్స్ ఆర్ ట్వైస్. ఈసారి పరిగెత్తాడు, బాల్ ముందు పడి అయినా చప్పట్లు కొట్టారు. అతను ఫీల్డింగ్ చేయడం తెలుసు, అయినా అతను ఎక్కడో ఒకటి దాచిపెట్టడంలో మాత్రం శ్రేయస్ అయ్యర్ హాస్ బీన్ సక్సెస్ఫుల్. సో ఆ రీతిలో ఇంకా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయిపోయింది. లాస్ట్లో ఇట్ వాజ్ ఆల్ రెడ్యూస్ టు ఫార్మాలిటీస్ ఆ మ్యాచ్ అనేది. అండ్ భారీ లాస్ ఇది. నెట్ రన్ రేట్కి ఎంత గట్టిగా ఎఫెక్ట్ అవుతుందో చూడండి. సో దీంతో ఏమవుతుందంటే సిఎస్కే ఈజ్ హ్యాపీ, వాళ్ళు గెలిచారు అండ్ లక్నో ఓడిపోయింది. ఎస్ఆర్హెచ్ ఈజ్ ఇనవే హ్యాపీ, ఇంత నెట్ రన్ రేట్ డిఫరెన్స్ వస్తుందని వాళ్ళు అనుకోలేదు. సో వాళ్ళు కనుక ముంబై ఇండియన్స్ మీద గెలిచారంటే లక్నో సూపర్ జెయింట్స్ విల్ బి థింకింగ్, అరే ఏం చేసాం మనం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం అని. అండ్ కేకేఆర్ ఆన్ ది అదర్ హ్యాండ్, వాళ్ళు దే ఆర్ సిట్టింగ్ ప్రిటీ. 16 పాయింట్ వచ్చేసి క్యూ అనేది పడిపోతుంది వాళ్ళ మీద, డౌటే లేదు. అండ్ 16th దే విల్ గెట్ క్వాలిఫైడ్. అండ్ ఇంత మార్జిన్తో గెలిచిన తర్వాత దెర్ ఇస్ నో వే దట్ వాళ్ళు 16 వచ్చి నెట్ రన్ రేట్ తక్కువ ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళ దగ్గర +0.9 ఉంది, 0.09 కూడా కదా, +0.9. అండ్ ఇప్పుడు ఆ నెట్ రన్ రేట్ ఇంకా ఎక్కువైంది. సో ఫెంటాస్టిక్ డే ఫర్ కేకేఆర్. అండ్ క్లినికల్గా ఆడారు, అటు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ సరే, ఫీల్డింగ్లో కూడా. నరేన్ విషయం వదిలిపెట్టేస్తే కనుక ఏదో కృణాల్ పాండ్యా క్యాచ్ అసలు టఫ్ క్యాచ్, వెనక్కి వెళ్తూ పట్టుకోవడం చాలా టఫ్. బట్ రమన్దీప్ మంచి క్యాచ్ పట్టాడు, చాలా షార్ప్గా. వరుణ్ మంచి క్యాచ్ పట్టాడు, షార్ప్గా ఉన్నారు వాళ్ళు. అండ్ దీంతో విక్టరీ అనేది ఇక్కడ కేకేఆర్కి వచ్చింది. అండ్ ఇంకా ఈ నెక్స్ట్ మ్యాచెస్ ఏవైతే ఉంటాయో, అండ్ ఇది ఒక 3-way ఫైట్గానే కనిపిస్తుంది. సిఎస్కే, ఎస్ఆర్హెచ్ అండ్ అలాగే లక్నో సూపర్ జైంట్స్ ఫర్ ఆ 3rd and 4th పొజిషన్ లాగా కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఎవరన్నా పదే గెలుచుకుంటూ వెళ్తే కనుక ఆ 2nd పొజిషన్ కూడా ఛాలెంజ్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో క్వాలిఫికేషన్ మార్క్ అనేది విత్ రెస్పెక్ట్ టు పాయింట్స్ అండ్ నెట్ రన్ రేట్ పడకపోయినా కనిపించకపోయినా అక్కడ ఇన్విజిబుల్గా ఒక క్యూ అనేది మాత్రం ఉంది రాజస్థాన్ రాయల్స్కి, కేకేఆర్కి. సో నెక్స్ట్ ఈ టోర్నమెంట్ అనేది ఎలా వెళ్ళబోతుందో చూడాలి. సో ఎస్ఆర్హెచ్ మ్యాచ్లు, సిఎస్కే మ్యాచ్లు, టు అన్ ఎక్స్టెంట్ ఆర్ఆర్ మ్యాచ్లు కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే టాప్ 1, టాప్ 2 ఎలా ఉంటారో తెలుసుకోవాలి. అండ్ ఢిల్లీ ఈజ్ స్టిల్ నాట్ డన్. వాళ్ళు కూడా గెలిచి దే కెన్ ఆల్సో కమ్ ఇన్ టు పిక్చర్. బట్ వాళ్ళకున్న సమీకరణాలతో కాస్త కష్టంగా కనిపిస్తుంది. లెట్ us see వాళ్ళు ఆర్ఆర్తో ఎలా ఆడతారో చూద్దాం. టిల్ దెన్